Hello dear students, today our new topic from ray optics chapter, number of images formed by plane mirror using circular concept. Circular concept use cheskuni we can find number of images formed by the two plane mirrors. Two plane mirrors different angles lo place chesi in between the mirrors oka object ni place chesi object number of images any form chestundi depends on the angle between the mirrors అనేది యూజింగ్ సర్క్యులర్ కాన్సెప్ట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఒక ఫార్ములా కూడా చెప్తాను మీకు. యూజింగ్ దట్ ఫార్ములా డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్ వీ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్. దిస్ టాపిక్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఫర్ టెక్నో స్టూడెంట్స్ ఆర్ ఒలింపియాడ్ స్టూడెంట్స్. దిస్ మెథడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ విల్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ in the mirror. If the object is moving perpendicular to the mirror, how the image position will changes we can find. If the object is moving parallel to the mirror, image position ఎలా మారుతుంది. ఇలా మనం కొన్ని మెథడ్స్ ద్వారా కేసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఈ వీడియోలో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రగడ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సర్క్యులర్ కాన్సెప్ట్. ఈ సర్క్యులర్ కాన్సెప్ట్ చేయడానికి మెయిన్గా మనము ఒక 2 పాయింట్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 2 పాయింట్స్? ఇఫ్ యాంగిల్ ఫర్ ఎనీ వన్ మిర్రర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 degrees ఫర్దర్ ఇమేజెస్ విల్ నాట్ ఫామ్. సో మనము ఈ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యాంగిల్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. మనకి ఎక్కడైనా మోర్ దాన్ 180 కానీ ఈక్వల్ టు 180 కానీ యాంగిల్ వచ్చిందనుకోండి, సమ్ చేసినప్పుడు మీన్స్ ఎడిషన్ చేసినప్పుడు అక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇంకా ఫామ్ అవ్వని దాని మీనింగ్. సెకండ్ పాయింట్, ఫర్ కంప్లీట్ యాంగిల్ వన్ ఇమేజ్ ఓవర్లాపింగ్. కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత? 360 degrees. ఎక్కడైనా మనం సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 degrees అయిందనుకోండి, అక్కడ ఇంకా మనకి ఇమేజెస్ అనేవి ఓవర్లాప్ అయిపోతాయి. ఓన్లీ వన్ ఇమేజ్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ M1, M2 ఆర్ 2 mirrors. ఇన్ బిట్వీన్ ద మిర్రర్స్ O is the object. ఎసిమెట్రికల్గా ప్లేస్ చేస్తాం. ఎసిమెట్రికల్ అంటే ఏంటి? ఇటు చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మిర్రర్ 30 degrees యాంగిల్తోను, విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మిర్రర్ 20 degrees యాంగిల్తోనూ ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఏంటి? డిఫరెంట్ యాంగిల్స్ మధ్యలో మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ మధ్య ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఎసిమెట్రికల్ పొజిషన్ అంటాం. అదే ఇన్ కేస్ ఇక్కడ 30 degrees, ఇక్కడ కూడా 30 degrees ఉంది, విత్ రెస్పెక్ట్ టు 2 mirrors ఈక్వల్ యాంగిల్లో ప్లేస్ చేస్తాం ఆబ్జెక్ట్ని. దట్ ఈస్ కాల్డ్ సిమెట్రికల్ పొజిషన్. సో ఇక్కడ నేను ఎలా ప్లేస్ చేశాను? ఎసిమెట్రికల్గా ప్లేస్ చేశాను. సో 20 degrees, 30 degrees, టోటల్ యాంగిల్ ఎంత అండి? 50 degrees. ఇన్ బిట్వీన్ ద 2 mirrors 20 + 30 50 degrees ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 mirrors. అయితే ఇప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి ఈ ఆబ్జెక్ట్కి అనేది యూజింగ్ సర్క్యులర్ కాన్సెప్ట్ ద్వారా చేద్దాం. చూడండి, M1, M2 30 degree, 20 degree. If you add these two values, you will get 50 degrees. So 30 + 50 చేయాలి ఎంత? 80. 20 + 50 70. 7 again we need to consider 50 degrees angle in between the two mirrors. Nothing but 70 + 50 120. 80 + 50 130. Again we can add 50 degrees for the two angles. 130 + 50 180 వచ్చింది. 180 వచ్చిందంటే ఏం చెప్పాను? స్టాప్ చేసేయాలి. అందుకే ఇంటూ మార్క్ పెట్టాను ఇక్కడ. ఇక్కడ చూడండి, 120 + 50 170. 170 వచ్చిందంటే లెస్ దాన్ 180 కాబట్టి యూ విల్ గెట్ ఇమేజెస్. నెక్స్ట్ ఇంకా యాడ్ చేస్తాం అనుకోండి, 170 + 50 220 గ్రేటర్ దాన్ 180 అయిపోతుంది. అంటే ఇంక ఇమేజెస్ ఫామ్ అవ్వవు. సో ఇక్కడతో స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసిన తర్వాత వీ కెన్ రైట్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్. I1, I2, I3, I4, I5, I6, I7. టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయ్యాయండి? 7 ఫామ్ అయ్యాయి. నో ఓవర్లాపింగ్ అంటే ఏంటి? ఎక్కడ కూడా సమ్ ఆఫ్ యాంగిల్స్ చేస్తే మనకి 360 degrees యాంగిల్ రావట్లేదు. చూడండి, 130 + 50 180, 180 + 120 300 వస్తుంది. 360 degrees రావట్లేదు. అంటే ఇక్కడ మనకి ఓవర్లాప్ అవ్వట్లేదు ఇమేజెస్. అలాగే ఇక్కడ కూడా 70 + 50 120, 120 + 80 200. సో ఇక్కడ కూడా మనకి కంప్లీట్ యాంగిల్ అనేది రావట్లేదు కాబట్టి ఇన్ దిస్ కేస్ యూ వోంట్ గెట్ ఇమేజెస్, నో ఓవర్లాపింగ్. అంటే ఎక్కడ కూడా ఇమేజెస్ అనేవి ఓవర్లాప్ అవ్వట్లేదని మీనింగ్. ఓకేనా? అలాగే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయ్యాయి? 7. ఇప్పుడు చూడండి, ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. M1, M2 2 mirrors తీసుకున్నాము. ఇన్ బిట్వీన్ ద మిర్రర్స్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ని ఎలా ప్లేస్ చేశాను? ఇక్కడ ఎసిమెట్రికల్గా ప్లేస్ చేశాను. అగైన్ హియర్ ఆల్సో ఎసిమెట్రికల్ పొజిషన్. యాంగిల్స్ ఎలా తీసుకున్నాను? 25, 45 తీసుకున్నాను. డిఫరెంట్ యాంగిల్స్ తీసుకున్నాను. అదే సేమ్ యాంగిల్గా తీసుకుంటే కనుక అది సిమెట్రికల్ పొజిషన్ అంటాం. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ చేస్తాయి అనేది చూద్దాం. M1,
M2 టూ మిర్రర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎంత 25 డిగ్రీ, సెకండ్ 45 డిగ్రీ. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 25 ప్లస్ 45 అంటే 70 డిగ్రీసే కదా, 70 డిగ్రీస్. అగైన్ మళ్ళీ ఏం చేయాలి 25 ప్లస్ 70 95. అగైన్ 70 ప్లస్ 45 115. అగైన్ వీ కెన్ టేక్ టోటల్ యాంగిల్ 70 డిగ్రీ. 115 ప్లస్ 70 185 వస్తుంది. గ్రేటర్ దెన్ 180 కాబట్టి ఇంక ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. 95 ప్లస్ 70 ఎంతండి 95 ప్లస్ 70 165 ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అగైన్ 70 తీసుకోండి. 165 ప్లస్ 70 235 గ్రేటర్ దెన్ 180 కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి I1 I2 I3 I4 I5 లెస్ దెన్ 180 డిగ్రీస్ ఉన్నవన్నీ కూడా ఇమేజెస్ అనమాట. సో మనకి 5 ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి. బట్ మనం కూడా చెక్ చేయాలి ఓవర్లాప్ అవుతున్నాయా లేదా ఇమేజెస్. ఇప్పుడు 115 ప్లస్ 95 ఎంతండి 115 ప్లస్ 95 210 కదా. 110 ప్లస్ 90 200, 200 ప్లస్ 10 210, 210 ప్లస్ 70 ఎంత 280. సో కంప్లీట్ యాంగిల్ రావట్లేదు. సో ఇక్కడ ఎలాగో మనకి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. గ్రేటర్ దెన్ 185 వచ్చింది కాబట్టి ఇంకా ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పి తీసుకోవాలి. అప్ టు 180 లెస్ దెన్ 180 మాత్రమే తీసుకోవాలి. అంటే మనకి టోటల్ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయండి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 5. అలాగే ఎక్కడైనా ఓవర్లాప్ అవుతున్నాయి ఇమేజెస్. ఓవర్లాప్ అంటే ఎక్కడైనా కంప్లీట్ యాంగిల్ వస్తుందా 360 డిగ్రీస్ రావట్లేదు. సో నో ఓవర్లాపింగ్. ఇప్పుడు సిమెట్రికల్ పొజిషన్తో ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. రాములోడు వచ్చినాడు రో వస్తుందియ్య శివధనస్సు ఎక్కువ పెట్టారు. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. We can do the third example now. See the third example. Here two mirrors perpendicular గా ప్లేస్ చేశాను. between the two mirrors total angle 90 degrees. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎలా ప్లేస్ చేశాను సిమెట్రికల్గా ప్లేస్ చేశాను. సిమెట్రికల్ అంటే ఏంటి ఇన్ బిట్వీన్ ద టూ మిర్రర్స్ ఈక్వల్ యాంగిల్స్తో ప్లేస్ అయ్యేలాగా ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసాం. అంటే ఏంటి 45 తీసుకున్నాను. అంటే M1 దగ్గర యాంగిల్ ఎంతండి 45, M2 దగ్గర యాంగిల్ 45. బిట్వీన్ టూ మిర్రర్స్ యాంగిల్ టోటల్ యాంగిల్ ఎంత 90. యూజింగ్ సర్క్యులర్ కాన్సెప్ట్ సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏంటమ్మా సిమెట్రికల్ పొజిషన్. దిస్ ఈజ్ కాల్డ్ సిమెట్రికల్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. 90 ప్లస్ 45 135. Here also 135. Again in between the two mirrors angle 90. 135 plus 90 how much 225. Greater than or equal to 180. So you won't get image. Here also 225. Here also you will going to emit. You won't get image. అయితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి I1 I2 I3 I4 4 ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి. అవునా కరెక్టేనా 4 ఇమేజెస్ అనేది. మరి ఇంకో పాయింట్ చెక్ చేయాలి. ఏంటో పాయింట్ ఎక్కడైనా సమ్ ఆఫ్ యాంగిల్స్ చేస్తే 360 డిగ్రీస్ అంటే కంప్లీట్ యాంగిల్ ఎక్కడ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. కంప్లీట్ యాంగిల్ వచ్చిందంటే ఓవర్లాప్ అవుతున్నట్టు అప్పుడు ఒక ఇమేజ్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఆ పాయింట్ కూడా చెప్పాను నేను. సో ఇక్కడ చూడండి 45 ప్లస్ 45 90, 90 ప్లస్ 90 180. ఇక్కడ అవ్వట్లేదు అంటే అది కరెక్టే ఓవర్లాప్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 135 ప్లస్ 135 270, 270 ప్లస్ 90 ఎంత 360 అనా. 135 ప్లస్ 90 ప్లస్ 135 అంటే ఎంత యాంగిల్ టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్. అంటే I3 అండ్ I4 ఏమవుతున్నట్టు ఓవర్లాప్ అవుతున్నట్టు. నౌ వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ వన్ ఇమేజ్. ఓవర్లాప్ అయినప్పుడు ఓన్లీ ఒక ఇమేజ్ మాత్రమే తీసుకోవాలి. ఫైనల్గా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతున్నాయండి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 3. ఎందుకు 1 2 రెండు కలిపి ఒకటే ఇమేజ్ తీసుకోవాలి. 3 ఇమేజెస్గా తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి హియర్ M1 M2 బిట్వీన్ ద టూ మిర్రర్స్ టోటల్ యాంగిల్ 60 డిగ్రీస్. అలాగే ఎసిమెట్రికల్గా ప్లేస్ చేస్తాం. ఎసిమెట్రికల్ 20 డిగ్రీస్ 40 డిగ్రీస్ కదా అంటే ఎసిమెట్రికల్ పొజిషన్. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ చూద్దాం. ఓకే 20 40 రెండు యాడ్ చేస్తే ఎంత 20 ప్లస్ 40 60, 20 ప్లస్ 60 ఎంత 80, 60 ప్లస్ 40 100. అగైన్ బిట్వీన్ ద టూ మిర్రర్స్ టోటల్ యాంగిల్ 60, 100 ప్లస్ 60 160, 60 ప్లస్ 80 140. అగైన్ టోటల్ యాంగిల్ 60, 140 ప్లస్ 60 200 ఇమేజ్ ఫామ్ అవుతుంది.
160 + 60 220 ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా I1 I2 I3 I4 I5 I6 ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయ్యాయి? 6 ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. అవునా? అంతేనా కాదా? 6 ఇమేజెస్ అన్నా ఫిక్స్ అయిపోవచ్చా? లాక్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? సెకండ్ పాయింట్ కూడా చెక్ చేయాలి. ఎక్కడైనా కంప్లీట్ యాంగిల్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేయండి. 20 + 60 80 80 + 40 120 ఇది అవ్వదు. 100 + 60 కంప్లీట్ యాంగిల్ కాదు. 160 160 + 80 240 కంప్లీట్ యాంగిల్ కాదు. 140 + 160 300 300 + 60 హియర్ యూ ఆర్ గెటింగ్ 360 degrees. If you add these two angles 3 angles you will get 360 వచ్చింది అంటే సో దిస్ ఇస్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అయితే ఏమవుతుంది? I5 అండ్ I6 ఓవర్లాప్ అవుతున్నట్టు. I5 అండ్ I6 ఓవర్లాప్ అవుతున్నట్టు. అప్పుడు ఏం తీసుకోవాలి? రెండింటి కలిపి ఒకటే ఇమేజ్ తీసుకోవాలి. I5 గానే తీసుకోవాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి ఈ కేసులో? I1 I2 I3 I4 ఈ రెండు కలిపి ఒకటే ఇమేజ్గా తీసుకోవాలి. సో I5 ఇమేజెస్ ఫామ్ అవుతుంది. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి సిమెట్రికల్ ఎసిమెట్రికల్. సో ఇప్పటివరకు కొన్ని ఎగ్జాంపుల్ చేసాం సర్క్యులర్ కాన్సెప్ట్ యూస్ చేసి. అలా కాకుండా ఫార్ములా యూస్ చేసి కూడా మనము నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేసి అది మీకు ఈజీ అవుతుంది. ఆ ఫార్ములా నోట్ చేస్తాను. సో మీకు ఆ ఫార్ములా ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా మనకు అయిపోతుంది. చూడండి ఫార్ములా. ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్ మిర్రర్స్. కేస్ 1 360/θ = n. If n is even, object placed symmetrically or unsymmetrically, number of images equal to n-1. అంటే ఏంటి? సపోజ్ మీకు థీటా అనే యాంగిల్ ఇచ్చారు. బిట్వీన్ ద టూ మిర్రర్స్ యాంగిల్ ఇచ్చేస్తారు మీకు. యాంగిల్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ 360/θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ వాల్యూ n అనుకోండి. ఆ వాల్యూని n అనుకోండి. n వాల్యూ ఈవెన్ అయిందనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ మీరు సిమెట్రికల్గా ప్లేస్ చేసినా ఎసిమెట్రికల్గా ప్లేస్ చేసినా అది మీరు అన్సిమెట్రికల్గా ప్లేస్ చేసినా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయంటే n-1 ఫామ్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. థీటా 60 degrees తీసుకున్నాను. n వాల్యూ ఏమవుతుంది? 360/60 అంటే ఎంత వాల్యూ? 6 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మీరు ఆబ్జెక్ట్ని సిమెట్రికల్గా ప్లేస్ చేసినా లేదా అన్సిమెట్రికల్గా ప్లేస్ చేసినా సరే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయంటే 6 - 1 5 ఫామ్ అవుతాయి. మీకు ఆల్రెడీ సర్క్యులర్ కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం 60 degrees యాంగిల్ అయినప్పుడు 20 and 40కి. అప్పుడు కూడా ఇమేజెస్ 5 వచ్చాయి. చూడండి మీరు ఇన్ కేస్ 30 తీసుకున్నా సరే ఆబ్జెక్ట్ని సిమెట్రికల్గా ప్లేస్ చేసినా సరే మీకు ఆన్సర్ 5 వస్తుంది. చెక్ చేసుకోవచ్చు యూజింగ్ సర్క్యులర్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి? కేస్ 2 ఇఫ్ 360/θ = n. ఇఫ్ n ఈజ్ ఆడ్, ఒకవేళ 3 అనో 5 అనో 7 అనో 1 అనో ఇలా ఆన్సర్ వచ్చింది మీకు, అంటే ఆడ్ నెంబర్స్ వచ్చాయి ఆ రేషియో వాల్యూ. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు సిమెట్రికల్గా అయితే కనుక ఆబ్జెక్ట్ని సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n-1 ఫామ్ అవుతాయి. అదే అన్సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n ఫామ్ అవుతాయి. అది అలాగో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మీకు సర్క్యులర్ కాన్సెప్ట్ ద్వారాను అలాగే ఈ ఫార్ములా ద్వారా కూడా యూస్ చేసి నేను సాల్వ్ చేస్తాను మీకు. అంటే ఇది ఒక డిఫరెంట్ కేసు కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇఫ్ థీటా = 120 ఇచ్చారు. ఇక్కడ ఆబ్జెక్ట్ని సిమెట్రికల్గా ప్లేస్ చేశాను. అంటే 60 ఈక్వల్ యాంగిల్స్తో ఇక్కడ ఆబ్జెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇన్ బిట్వీన్ ద మిర్రర్స్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్ అంటాం దీన్ని. సో ఇక్కడ మనం జనరల్గా మనం ఫార్ములా మెథడ్ ఏం చేయాలి? ఫార్ములా మెథడ్ ఏంటి? 360/120 అవునా? 360/θ కదా. 120 360/120 అంటే ఎంత? 3 అనేది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ సిమెట్రికల్గా ప్లేస్ చేస్తాం కదా. సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఏంటి ఫార్ములా? n-1 అంటే n అంటే 3 కదా. 3 - 1 2 ఇమేజెస్ ఫామ్ అవుతాయి అన్నారు. 2 ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. అది కరెక్టే కదా. మనం యూజింగ్ సర్క్యులర్ కాన్సెప్ట్ యూస్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. m1 m2 ఓకే. 60 టోటల్ యాంగిల్ ఎంత? 120. 60 + 120 180 వస్తే ఇమేజ్ ఫామ్ అవ్వదు అకార్డింగ్ టు సర్క్యులర్ కాన్సెప్ట్. హియర్ ఆల్సో 60 + 120 180 వస్తే ఫామ్ అవ్వదు. అంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? I1 I2 నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 2 ఫామ్ అవుతాయి. సరిపోయింది కదా. ఫార్ములా యూస్ చేసినా సరే అదే ఆన్సర్ వచ్చింది కదా. సో ఇలా చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆబ్జెక్ట్ని అన్సిమెట్రికల్గా ప్లేస్ చేశాను. అన్సిమెట్రికల్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ద మిర్రర్స్ ఆబ్జెక్ట్ని డిఫరెంట్ యాంగిల్స్తో ప్లేస్ చేశాను. ఒకటి 30 degrees, ఇంకోటేమో 90 degrees. అంటే m1 దగ్గర ఏమో 30, m2 దగ్గర యాంగిల్ 90. ఇక్కడ మనకి ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది?
అన్సిమెట్రికల్గా ప్లేస్ చేసాం కాబట్టి ఫార్ములా యూస్ చేస్తే 360/θ n కాబట్టి n వాల్యూ 3 వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కూడా ఇక్కడ 3a ఫామ్ అవుతాయి. ఎందుకు? దిస్ ఈజ్ అన్సిమెట్రికల్ కేస్. అన్సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ని ఎన్గానే తీసేసుకోవాలి. అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ నేను ఈ సర్కులర్ కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఇది 120, 30 + 120 150, 120 + 90 210, గ్రేటర్ దెన్ 180 కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి? I1, I2, I3, 3 ఇమేజెస్ సరిపోయినాయి కదా. అంటే అన్సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు n అవుతుంది, సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు n-1 అవుతుంది. ఇక్కడ మీరు ఈజీగా షార్ట్ కట్ వేలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? అన్సిమెట్రికల్ కేసు గుర్తుపెట్టుకోండి. 360/θ వాల్యూ n ఆడ్ అయినప్పుడు అన్సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n ఫామ్ అవుతాయి. అంటే అదే ఏదైతే రేషియో వాల్యూ వస్తుందో అదే నెంబర్ ఆఫ్ ఇమేజెస్గా తీసుకోవాలి. ఇన్ కేసు మీకు ఈవెన్ నెంబర్ వచ్చినా ఓకేనా, లేదా సిమెట్రికల్గా ప్లేస్ చేసినా అప్పుడు మనం n-1 చేయాలి. అంటే చూడండి, ఈవెన్ కేసులో n-1 చేస్తున్నాము, సిమెట్రికల్ కేసులో కూడా n-1 చేస్తున్నాం. ఓన్లీ ఒక కేసులో మాత్రమే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ nగా తీసేసుకుంటున్నాం. అదే కేసు అన్సిమెట్రికల్ కేసు. ఇఫ్ n ఈజ్ ఆడ్ అన్సిమెట్రికల్ కేసులో మాత్రమే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ n అవుతాయి. మిగతా అన్నింటిలోనూ కూడా n-1 అవుతుంది. మీరు అలా ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఈజీ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సర్క్యులర్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో యూజింగ్ ఫార్ములా మెథడ్. హౌ యూ ఆర్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ between two mirrors if you are taking the object symmetrically or unsymmetrically. Next, velocity in plane mirror. అంటే ఒక ఆబ్జెక్ట్ మిర్రర్ ముందు ఒక పర్సన్ ఉన్నాడు, మిర్రర్ ముందు నిలబడినప్పుడు మనకి ఏమవుతుంది? ఇమేజ్ ఫామ్ అవుతుంది మిర్రర్లో. అవునా? ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఉందని ఎలా చెప్తాము? మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఒక 7 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు అనుకోండి, మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా 7 మీటర్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పేస్తాం. వై? బికాస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. సపోజ్ అలా కాదు, ఇప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అంటే పర్సన్ టువర్డ్స్ ద మిర్రర్ ఇలా మూవ్ అవుతున్నాడు, అప్పుడు ఇమేజ్ కూడా టువర్డ్స్ ద మిర్రర్ మూవ్ అవుతుంది కదా. లేదా మిర్రర్ నుంచి ఎవేగా మూవ్ అవుతున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు, అప్పుడు తన ఇమేజ్ కూడా వెనక్కి వెళ్తుంది కదా. అవునా కదా? ఇక్కడ మిర్రర్ పొజిషన్ కాన్స్టెంట్, మిర్రర్ కాన్స్టెంట్ ప్లేస్లో ఉంది, మిర్రర్ పొజిషన్ మారట్లేదు. మిర్రర్ రెస్ట్ పొజిషన్లో తీసుకున్నాను, నేను మాత్రమే ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? మన ఇమేజ్ పొజిషన్ కూడా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. అవునా కదా? అబ్జర్వ్ చేస్తారా మీరు? అబ్జర్వ్ చేస్తారా లేదా? సో అంటే ఏంటి ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కూడా చేంజ్ అవుతుంది. బట్ ఎలా చేంజ్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. అవునా కదా? ఆపోజిట్ డైరెక్షన్ అంటే మీకు డయాగ్రామేటిక్గా రిప్రజెంట్ చేస్తాను, ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఒక మిర్రర్ తీసుకున్నాను, మిర్రర్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ x డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ ద మిర్రర్, ఇమేజ్ కూడా యాక్చువల్గా x పొజిషనే తీసుకోవాలి. బట్ నేను ఇక్కడ వెలాసిటీ రిప్రజెంట్ చేయడం కోసం y అని చెప్పాను. యాక్చువల్లీ x ఈక్వల్ టు y. వై? బికాస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. సో ఇమేజ్ అయితే y డిస్టెన్స్లో ఉంది. బట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ చూసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ విత్ సైన్ కన్వెన్షన్ రిప్రజెంట్ చేయాలి డిస్టెన్సెస్ విత్ సైన్ కన్వెన్షన్. చూడండి ఎలా రాస్తాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే x ఈక్వల్ టు -y అని చెప్తున్నాను. అవుదా? x ఈక్వల్ టు -y విత్ సైన్ కన్వెన్షన్లో చెప్పాను. మ్యాగ్నిట్యూడ్ y తీసుకుంటే mod x ఈక్వల్ టు mod y, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. బట్ నెగిటివ్ వస్తుందని చెప్తున్నాను. అవునా కదా? చూడండి, వీఆర్ మెజరింగ్ x విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వీఆర్ మెజరింగ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. చూడండి, ద డిస్టెన్స్ ఫ్రమ్ మిర్రర్ టు ఇమేజ్ ఈస్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. వీఆర్ మెజరింగ్ రైట్ సైడ్ y, రైట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ ఉంటుంది. బట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూడండి, ద డిస్టెన్స్ ఫ్రమ్ మిర్రర్ టు ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x ఇన్ ద నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది. చూడండి, నెగిటివ్ డైరెక్షన్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే సైన్ కన్వెన్షన్గా నెగిటివ్ యాక్సిస్ అని తీసుకుంటాం, నెగిటివ్ x యాక్సిస్. టువర్డ్స్ రైట్ అయితే కనుక పాజిటివ్ x యాక్సిస్. ఇన్ కేస్ y పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, x ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది కదా. x వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ మిర్రర్ టు ఆబ్జెక్ట్, నథింగ్ బట్ టువర్డ్స్ లెఫ్ట్ మ్యాచ్ చేస్తున్నాం అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉంటుందండి? నెగిటివ్లో ఉంటుంది. ఎవరికి? ఇమేజ్ డిస్టెన్స్కి. అందుకే x ఈక్వల్ టు -y రాశాను అనమాట.
అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఎందుకు మైనస్ వచ్చిందో అర్థమైంది కదా. వీఆర్ మెజరింగ్ ద డిస్టెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. Mirror to object is called object distance, mirror to image is called image distance. We are measuring image towards right positive, we are measuring objects towards left, that's why negative, that's why x equal to minus y. Now with respect to time, position of object మారింది. With respect to time, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాను, టువర్డ్స్ ద మిర్రర్ కానీ అవే ఫ్రమ్ ద మిర్రర్ కానీ మూవ్ చేస్తున్నాను. విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ మాత్రమే చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నౌ వీ నీడ్ టు అప్లై డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు డిఫరెన్షియేషన్ చేస్తున్నానంటే ఐ వాంట్ టు మెజర్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. సో దట్స్ వై విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ dx/dt ఈక్వల్ టు -dy/dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. కాబట్టి హియర్ వెలాసిటీ ఆఫ్ ఎవరు ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ dy/dt అంటే ఇమేజే కదా, విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. విత్ రెస్పెక్ట్ మిర్రర్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ పాయింట్ రాయాలి గ్యారంటీ, విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇది ఏ కండిషన్లో? వీఆర్ మూవింగ్ ద ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. మిర్రర్కి పర్పెండిక్యులర్, మిర్రర్ ఇలా ఉంది, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది, 90 degrees కదా యాంగిల్. సో దీన్ని పర్పెండిక్యులర్గా మూవ్ చేయడం అంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అని చెప్తాం. ఓకేనా? సో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇన్ కేస్ మిర్రర్ అనేది మూవ్ అవ్వట్లేదు, మిర్రర్ వెలాసిటీ 0, అప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అవుతుంది. ఇన్ కేస్ మిర్రర్ మూవ్ అవుతుంది, మిర్రర్ కూడా మూవ్ చేస్తున్నాను. సపోజ్ ఒక పర్సన్ అక్కడ పట్టుకున్నాడు మిర్రర్ని నా ఎదురుగుండా, వాడు మూవ్ చేస్తున్నాడు మిర్రర్ నా ముందుకు కానీ నా వెనక్కి, ఆ ముందుకి వెనక్కి మూవ్ చేస్తున్నాడు, నేను కూడా మూవ్ అవుతున్నాను. అంటే అక్కడ రిలేటివ్ మోషన్ క్రియేట్ అయినట్టే కదా, మిర్రర్ మూవ్ అవుతుంది, నేను మూవ్ అవుతున్నాను. అంటే ఏంటి? వెన్ టూ ఆబ్జెక్ట్స్, టూ బాడీస్ ఆర్ మూవింగ్, దేర్ విల్ బి ఏ క్రియేటింగ్ ఆఫ్ రిలేటివ్ మోషన్. సో అంటే మిర్రర్ మూవ్ అవుతుంది, నేను మూవ్ అవుతున్నాను కాబట్టి రిలేటివ్ మోషన్ క్రియేట్ అవుతుంది. సో రిలేటివ్ మోషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎలా రాయాలంటే, వి నో ఆల్రెడీ కైనమెటిక్స్లో నేర్చుకుంటాం రిలేటివ్ వెలాసిటీ VAB ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ VB, VBA ఈజ్ ఈక్వల్ టు VB మైనస్ VA. రిలేటివ్ వెలాసిటీలో వస్తాయి మనకి ఇక్కడ కైనమెటిక్స్ చాప్టర్లో, అదే కాన్సెప్ట్ ఇక్కడ. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని మీనింగ్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వీఆర్ రైటింగ్ రిలేటివ్ వెలాసిటీ. హియర్ మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా? ఇలా మార్చుకోవాలి ఫార్ములాని. సో దీని నుంచి మనం వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఫైండ్ అవుట్ చేద్దాం. V0 మైనస్ Vm ఈక్వల్ టు మైనస్ Vi మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ Vm. Now take this minus Vi into left side, plus Va అవుతుంది. Take this minus Vm into right side, plus Vm అవుతుంది. సో ఫైనల్గా మనకి V0 ప్లస్ Vi ఈజ్ ఈక్వల్ టు Vm ప్లస్ Vm, అంతే కదా. మైనస్ Vm రైట్ సైడ్కి వస్తే ప్లస్ Vm ప్లస్ Vm ఏమవుతుంది? 2Vm అవుతుంది, 2Vm. ఫ్రమ్ దిస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు V0 ప్లస్ Vi బై 2. ఎప్పుడు ఇది? when object is moving perpendicular direction, perpendicular to the mirror కి perpendicular గా మీరు ఆబ్జెక్ట్ మూవ్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాస్ అప్లై చేసుకోవాలి. సో వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈక్వల్ టు VO ప్లస్ VI/2. అంటే మనకి డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ బట్టి మనం వన్ ఆఫ్ ది వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. చూడండి, ఒక మిర్రర్ తీసుకుందాం, ప్లేన్ మిర్రర్. ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నమాట, O ఇస్ ద ఆబ్జెక్ట్. టువర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది. టువర్డ్స్ రైట్ అంటే పాజిటివ్, టువర్డ్స్ లెఫ్ట్ అంటే నెగిటివ్. సో మనం సైన్ కన్వెన్షన్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టువర్డ్స్ రైట్ కాబట్టి +5 m/s. ఇక్కడ చూడండి వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ కూడా ఇచ్చేసారు, Vm ఎంత? 2 m/s. ఎలా ఉంది? టువర్డ్స్ లెఫ్ట్ ఉంది. టువర్డ్స్ లెఫ్ట్ ఉంది అంటే ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. ఇది -2m. అయితే ఏమడుగుతున్నారు? ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అడుగుతున్నారు. ఇది పర్పెండిక్యులర్ మూవ్ అవుతుందా, ప్యారల్గా మూవ్ అవుతుందా? మిర్రర్కి పర్పెండిక్యులర్ కదా, మిర్రర్ ఏమో ఇలా ఉంది, ఆబ్జెక్ట్ టువర్డ్స్ మిర్రర్ వెళ్తుంది అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్. పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఫార్ములా ఏంటి? Vmకి Vm ఈజ్ ఈక్వల్ టు V0 ప్లస్ Vi/2. ఇప్పుడే డెరివేషన్ చేస్తాం మనం. సో Vm ఏం తీసుకోవాలండి? ఇక్కడ -2 తీసుకోవాలి. ఎందుకు -2 తీసుకోవాలి?
here the mirror is moving towards left means negative x-axis అంటే మైనస్ తీసుకోవాలి. v0 అంటే VO అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, టువర్డ్స్ రైట్ కదా, +5 ప్లస్ VI బై 2 డివైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ మల్టిప్లై అవుతుంది కదా, -2 × 2 = 5 ప్లస్ VI, -4 + 5 కమ్ టు లెఫ్ట్ సైడ్ -5 = VI. సో VI ఏమైంది, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ -9 m/s వచ్చింది. చూడండి సేమ్ రాలేదు, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అవ్వలేదు ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. ఎందుకు అవ్వలేదు అంటే మిర్రర్ ఆల్సో మూవింగ్ హియర్, మిర్రర్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి మనకి రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం కాబట్టి సేమ్ ఆన్సర్ రాదనమాట. సో అందుకు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ -9 m/s అంటే ఏ డైరెక్షన్ వెళ్తున్నట్టు, -9 m/s అంటే టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అవుతున్నట్టు. ఓకే, వీటి 5 m/s వస్తే కనుక ఇమేజ్ 9 m/s వచ్చినట్టు అనిపిస్తుంది మనకి, ఇంకా చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. ఆబ్జెక్ట్ జస్ట్ ఇలా వెళ్తున్నాడు, ఇమేజ్ ఇలా వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ 5 m/s, ఇమేజ్ 9 m/s, ఆబ్జెక్ట్ 5 m/s, ఇమేజ్ 9 m/s అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు స్పీడ్ ఇంక్రీజ్ అయింది? మిర్రర్ కూడా మూవ్ అవుతుంది కదా, టువర్డ్స్ ఆబ్జెక్ట్ మిర్రర్ మూవ్ అవుతుంది, ఇమేజ్ మూవ్ అవుతుంది, మిర్రర్ మూవ్ అవుతుంది, ఇమేజ్ మూవ్ అవుతుంది, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, యాక్చువల్ కదా స్పీడ్స్ ఇక్కడ ఇన్ దిస్ కేస్. అందుకే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అయింది, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ -9 m/s. సెకండ్ కేస్ చూద్దాం. నౌ సెకండ్ కేస్ చూడండి, కేస్ 2. వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ప్యారలల్ టు ద మిర్రర్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని మనము మిర్రర్కి ప్యారల్గా మూవ్ చేస్తున్నాం. ప్రీవియస్ కేసు ఏం చేస్తాము, మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఆబ్జెక్ట్ మూవ్ చేస్తాము, రైట్. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. సో ఫైనల్గా వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఫార్ములా ఏమొచ్చింది, VI + VO / 2 అని వచ్చింది. ఈ కేసులో చూడండి, మిర్రర్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ పొజిషన్ ఇనీషియల్గా O దగ్గర ఉంది, 1 మీటర్ ట్రావెల్ చేసి O' అనే పొజిషన్లో ఆబ్జెక్ట్ వచ్చింది విత్ ఏ స్పీడ్ ఆఫ్ V0. ఇప్పుడు మీరు ఈ యొక్క ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఉందో, ఏదైతే వెలాసిటీ ఉందో ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ మిర్రర్లో అబ్జర్వ్ చేశారనుకోండి, సేమ్ అదే డైరెక్షన్లో ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అయిందో ఇమేజ్ కూడా అదే డైరెక్షన్లో అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినట్టు కనిపిస్తుంది మనకి, అవునా కాదు? యూ కెన్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇమాజిన్ చేయాలి. ఎలా ఇమాజిన్ చేయాలి, మిర్రర్లోంచి మీరు చూసుకుంటూ మూవ్ అవుతున్నారు ప్యారలల్గా, మిర్రర్కి ప్యారలల్గా మూవ్ అవుతున్నారు, మీ ఇమేజ్ కూడా ప్యారలల్గా మూవ్ అవుతుంది. అంటే మీరు ఒక 5 m/s వెలాసిటీతో వెళ్తున్నారు అనుకోండి, మీ ఇమేజ్ వెలాసిటీ కూడా 5 m/s ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు రన్ చేస్తున్నారు మిర్రర్ ముందు ప్యారలల్గా, మీ ఇమేజ్ కూడా ప్యారలల్గా రన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంతేగాని ఆపోజిట్గా వచ్చినట్టు అనిపించదు, నెగిటివ్ రాదు ఇక్కడ. అందుకే ఇన్ ప్యారలల్ కండిషన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. ఇన్ కేస్ మిర్రర్ కూడా మూవ్ అవుతుంది, మీరు మూవ్ అవుతున్నారు, మిర్రర్ మూవ్ అవుతుంది, మీ ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, యూ అండ్ యువర్ ఇమేజ్ moving in a parallel direction. In this case, so there is no change in direction. So same direction unnai kabatti no need to consider negative here. So vertical upward direction, మనకి సైన్ కన్వెన్షన్ రూల్లో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే మనం ఏం తీసుకుంటాం, పాజిటివ్ y యాక్సిస్ అంటే ప్లస్ తీసుకుంటాం. సో రెండు కూడా ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ O నుంచి O' వెళ్ళినప్పుడు కానీ I నుంచి I' వెళ్ళినప్పుడు కానీ వెర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, వెర్టికల్ అప్వర్డ్స్ పాజిటివ్ y యాక్సిస్. సో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యారలల్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ప్యారలల్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నో ఎఫెక్ట్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఆన్ ప్యారలల్ మోషన్ ఆఫ్ మిర్రర్. మిర్రర్ ప్యారల్గా మూవ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ వెలాసిటీతో కానీ ఇమేజ్ వెలాసిటీతో కంపేర్ చేసినప్పుడు మనకు అక్కడ వాల్యూస్ ఏమీ చేంజ్ అవ్వవు అని చెప్తున్నారు. నెక్స్ట్ వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక ఆబ్జెక్ట్ O అనే ఆబ్జెక్ట్ ఉంది, 45 డిగ్రీస్ యాంగిల్ తోటి 5√2 మీటర్స్ ఆర్ 5√2 m/s తోటి ట్రావెల్ చేస్తుంది. అయితే ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అని అడిగారు. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 కేసెస్ చెప్పాను. ఫస్ట్ కేసు ఏంటి, పర్పెండిక్యులర్, సెకండ్ కేసు ప్యారలల్. మరి ఇక్కడ పర్పెండిక్యులర్ కాదు, ప్యారలల్ కాదు, ఆబ్జెక్ట్ని సర్టెన్ యాంగిల్తో మూవ్ చేస్తున్నారు. మిర్రర్కి ఇలా పర్పెండిక్యులర్గా వెళ్ళట్లేదు, లేదా ఇలా ప్యారలల్గా కూడా వెళ్ళట్లేదు, నేను సర్టెన్ యాంగిల్తో వెళ్తున్నాను, 45 డిగ్రీస్ యాంగిల్తో వెళ్తున్నాను, లేదా 30 డిగ్రీస్ యాంగిల్తో వెళ్తున్నాను. అప్పుడు నా ఇమేజ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేయాలంటే వెక్టార్స్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ ఏం చేస్తాము, ఎప్పుడైనా సరే ఎనీ వెక్టార్ మేకింగ్ సమ్ యాంగిల్ θ విత్ హారిజంటల్ యాక్సిస్, అప్పుడు మనం ఆ వెక్టార్ని 2 కాంపోనెంట్గా రిజాల్వ్ చేయాలి. వన్ ఈజ్ హారిజంటల్ కాంపోనెంట్, వన్ ఈజ్ వెర్టికల్ కాంపోనెంట్. హారిజంటల్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటి, AX = A cos θ
వెర్టికల్ కాంపోనెంట్ ఫార్ములా ay ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్. ఇప్పుడు ఈ వెక్టార్కి వెలాసిటీ వెక్టార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎంత 5√2 కాస్ తీటా వాల్యూ ఎంత అండి 45. అలాగే ఏ సైన్ తీటా 5√2 సైన్ 45. సో హారిజంటల్ కాంపోనెంట్ వాల్యూ ఎంత వచ్చిందని మనకి 5√2 ఇంటూ కాస్ 45 1/√2. సో √2 క్యాన్సిల్ 5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అలాగే వెర్టికల్ కాంపోనెంట్ వాల్యూ కూడా సేమ్ ay ఈజ్ ఈక్వల్ టు 5√2 సైన్ 45 అంటే 1/√2 √2 క్యాన్సిల్ 5 మీటర్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు ఈ ఏదైతే తీటా యాంగిల్తో చేస్తున్న వెక్టార్ ఉందో డైరెక్షన్ ఉందో దాన్ని 2 కాంపోనెంట్స్ రిజర్వ్ చేసుకోవాలి. 1 ఈజ్ హారిజంటల్ కాంపోనెంట్ 5 మీటర్ పర్ సెకండ్, 1 ఈజ్ వెర్టికల్ కాంపోనెంట్ 5 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ మనకి ఇమేజ్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 కాంపోనెంట్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నో నీడ్ టు టేక్ 5√2 అండ్ 45 degrees. ఇలా హారిజంటల్ కానీ వెర్టికల్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే 5 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ రైట్ ఉంది. టువర్డ్స్ రైట్ అంటే ఏంటి? కేస్ 1. నథింగ్ బట్ హియర్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. బట్ ఇన్ ద వెర్టికల్ కాంపోనెంట్ కేస్, వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఏంటి? హియర్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు ద మిర్రర్. అంటే ఏంటి? ఇది కేస్ 1, ఇది కేస్ 2. కేస్ 1లో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఫార్ములా ఏంటి? వి నో దట్ ఇన్ కేస్ 1 vm ఈజ్ ఈక్వల్ టు vo ప్లస్ vi/2. అలా డెరివేషన్ చేసాం. ఓకే, వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఎంత? ఇక్కడ మిర్రర్ రెస్ట్లో ఉంది అంటే 0. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ 5 ఇన్ రైట్ డైరెక్షన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ తెలియదు మనకి /2. So from this 2 into 0 0, so we'll get vi is equal to minus 5 meter per second. Minus 5 meter per second అంటే ఏంటి? towards left or right? Towards left, negative x axis. Negative x axis అంటే వెక్టార్ ఫామ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం దీన్ని? ఈ వెక్టార్ని vi cap is equal to minus 5 j cap గా రాయొచ్చు. j cap అంటే మైనస్ x axis. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇది ఇమేజ్ ఏమవుతుంది? -5 కాబట్టి 5 మీటర్ పర్ సెకండ్. టువర్డ్స్ లెఫ్ట్ అనేది నెగిటివ్ అనమాట. బట్ ఇక్కడ ప్యారల్గా మూవ్ అవుతుంది కదా, ప్యారల్గా మూవ్ అవుతుంది కాబట్టి నో చేంజ్. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అంటే ఇది. ఇన్ ద ప్యారల్ కేసు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. 5 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది ఇక్కడ వెర్టికల్గా అపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడ కూడా ఏమవుతుంది? 5 మీటర్ పర్ సెకండే అవుతుంది. ఇప్పుడు దీన్ని వెక్టార్ ఫామ్గా రిప్రజెంట్ చేయాలి ఇమేజ్ని. సో ఫైనల్గా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ వెక్టార్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు -5 i cap plus 5 j cap. This is the answer. -5 i cap plus 5 j cap. In case magnitude అడిగితే కనుక -vi cap is equal to square root of -5 square plus 5 square. Vectors concept అప్లై చేయాలి. సో 25 plus 25 √50. √50 is nothing but 5√2 meter per second. యాంగిల్ అడిగారు ఇన్ ది కేస్. యాంగిల్ అంటే ఏంటి? tan theta is equal to vertical component by horizontal component. 5/-5 అంటే -1. -1 ఎప్పుడు వస్తుంది? ట్యాన్లో 135 degrees రాయొచ్చు కదా. థీటా వాల్యూ 135 degrees తీసుకోవచ్చు. సో మనం ఇలా డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. అలాగే ఇక్కడ -5 i cap ఎలా వచ్చింది అర్థమైందా? ఎందుకు -5 i cap వచ్చింది? ఇక్కడ పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్ 5 మీటర్ పర్ సెకండ్తో. ఇమేజ్ కూడా పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. హియర్ టువర్డ్స్ రైట్, దట్స్ వై ప్లస్. హియర్ టువర్డ్స్ లెఫ్ట్, ఇమేజ్ డైరెక్షన్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ డైరెక్షన్ టువర్డ్స్ లెఫ్ట్ కాబట్టి నెగిటివ్గా తీసుకోవాలి. వెక్టార్ ఫామ్గా ఎలా రిప్రజెంట్ చేయాలి? 5 j cap ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆల్రెడీ మీకు వెర్టికల్ కాంపోనెంట్ ఏం చేంజ్ అవ్వదు. ఆబ్జెక్ట్ ప్యారల్గా మూవ్ అవుతుందంటే కనుక మనకి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ సేమ్ ఉంటాయి దేని వెలాసిటీ అనేది. అందుకు ఇలా 5 j cap గానే రాస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కూడా 5 మీటర్ పర్ సెకండ్ ఒక మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, 37 degrees యాంగిల్తో వెళ్తుంది. అయితే ఇక్కడ మిర్రర్ యొక్క వెలాసిటీ కూడా ఇచ్చారు 2 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ లెఫ్ట్. మిర్రర్ వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఏంటి? మిర్రర్ వెలాసిటీ ఎలా తీసుకోవాలి? టువర్డ్స్ లెఫ్ట్ అంటే నెగిటివ్గా తీసుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అడుగుతున్నారు. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. అయితే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఈ యొక్క ఏదైతే మనకి డయాగ్రామ్ ఇచ్చారో దాన్ని హారిజంటల్ కాంపోనెంట్ గాను వెర్టికల్ కాంపోనెంట్ గాను మార్చుకోవాలి. హారిజంటల్ కాంపోనెంట్గా మార్చుకోవాలి అంటే హారిజంటల్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటి? ax ఈజ్ ఈక్వల్ టు a cos theta. ఏ అంటే ఎంత? మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 5, తీటా వాల్యూ ఎంత? 37. సో ay అంటే ఎంత? a sin theta అంటే 5 sin 37. మరి 37 degrees వాల్యూ తెలియాలి కదా. పైథాగరస్ ట్రిప్లెట్స్ 37, ఇది 53, ఇది 90 అనుకుంటే దిస్ వాల్యూ బికమ్స్ 3, దిస్ వన్ 5, దిస్ వన్ 4.
3, 4, 5 ఆర్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్. cos 37 అంటే 4/5, sin 37 అంటే 3/5, sin 37 3/5, cos 37 4/5, cos 53 3/5, sin 53 4/5. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. 3, 4, 5 యాంగిల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 37, 53, 90. ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 5 ఇంటూ cos 37 వాల్యూ ఎంత అండి 4/5, 5 క్యాన్సిల్, విల్ గెట్ 4 m/s హారిజాంటల్ వెలాసిటీ. వెర్టికల్ వెలాసిటీ అంటే 5 ఇంటూ sin 37 ఎంత అండి sin 37 వాల్యూ 3/5, 5 క్యాన్సిల్, 3 m/s. సో ఇక్కడ మొత్తం డయాగ్రామ్ మార్చేద్దాం. హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత వచ్చింది 4 m/s. ఇది 4 m/s. వెర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత వచ్చింది 3 m/s. సో ఈ డయాగ్రామ్కి ఇప్పుడు ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో రిప్రజెంట్ చేయడం కోసం చూడండి, మీకు ఫార్ములా తెలుసు కదా, వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై 2. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కావాలి కాబట్టి 2Vm మైనస్ V0 అవుతుంది, అవునా. 2Vm ప్లస్ V0 కమింగ్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ V0. 2Vm వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఎంత -2, ఎందుకు టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అవుతుంది కాబట్టి, మైనస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ రైట్ కాబట్టి 4. సో -2 × 2 -4, -4. సో ఫైనలీ విల్ గెట్ -8 m/s. ఇదేంటి హారిజాంటల్ వెలాసిటీ అంటే మైనస్ వెక్టర్ ఫామ్లో రాస్తే 8i. మరి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఏం మారదు కదా. పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అంటే ప్యారలల్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి ప్యారల్గా మూవ్ అయిందంటే కనుక ఇమేజ్ కూడా సేమ్ ఎంత 3j అవుతుంది. సో ఫైనల్గా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ వెక్టార్ ఫామ్ -8i ప్లస్ 3j, -8i ప్లస్ 3j. అంటే డయాగ్రమాటిక్గా చూసుకుంటే కనుక సో దిస్ ఈజ్ 3j లెఫ్ట్ డైరెక్షన్ కాబట్టి -8i. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ యాంగిల్తో కనుక మనకి ఏదైనా వెలాసిటీ రిప్రజెంట్ చేశారనుకోండి, హారిజాంటల్ వెర్టికల్ కాంపోనెంట్గా మనము రిజాల్వ్ చేసుకుని సో పర్పెండిక్యులర్ కేసు ప్యారలల్ కేసు, కేస్ 1 కేస్ 2 అప్లై చేస్తూ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఇమేజ్ని వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఇస్తూ ఉంటాడు ఆప్షన్స్లో. మ్యాగ్నిట్యూడ్ ఇస్తే కనుక ఫార్ములా తెలుసు కదా, √ax² + ay². సో ఇది మ్యాగ్నిట్యూడ్ చేయవచ్చు. యాంగిల్ అడిగారు అనుకోండి tan θ = ay/ax కాబట్టి 3/-8 చేసుకుంటే మీకు యాంగిల్ వాల్యూస్ కూడా వస్తుంది. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ మిర్రర్స్ కాన్సెప్ట్. సో హియర్ చూడండి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీరు 2√2 m/s తోటి ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది విత్ అన్ యాంగిల్ 45 degrees. అలాగే మిర్రర్ కూడా 5 m/s వెలాసిటీతో వెళ్తుంది విత్ యాంగిల్ ఆఫ్ 37 degrees. ఓకేనా. సో అయితే మనం వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అండ్ అలాగే స్పీడ్ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ అర్థమైందా మీకు? ఈజ్ ఇట్ క్లియర్? క్వశ్చన్ అర్థమైందా? ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ స్పీడ్ ఆఫ్ ఇమేజ్ అడుగుతున్నారు. ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది 2 m/s తోటి. ఎలాగా? పర్పెండిక్యులర్గా వెళ్ళట్లేదు, ప్యారలల్గాను వెళ్ళట్లేదు, సమ్ యాంగిల్తో మూవ్ అవుతోంది. ఎవరు? ఆబ్జెక్ట్. ఎంత యాంగిల్ తోటి? 45 degrees తోటి. అలాగే మిర్రర్ కూడా మూవ్ అవుతుంది ఇక్కడ, అంటే రిలేటివ్ మోషన్ క్రియేట్ అవుతుంది కదా, రిలేటివ్ మోషన్ క్రియేట్ అవుతోంది. అయితే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీకు ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ అస్సలు ఏం లేదు. మీరు చూసి ఇక్కడ యాంగిల్స్ అది చూసి కన్ఫ్యూజ్ చెప్పలేదు. ఫస్ట్ మనకు బేసిక్ ఏంటంటే యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ ఇస్తే కనుక ఆ యొక్క డయాగ్రామ్ని హారిజాంటల్ కాంపోనెంట్ వెర్టికల్ కాంపోనెంట్గా మార్చేసుకోవాలి. హారిజాంటల్ కాంపోనెంట్ అలాగే వెర్టికల్ కాంపోనెంట్గా మార్చేసుకోవాలి. ఎలా మార్చేసుకుంటాం చూడండి ఆబ్జెక్ట్ని. సో a cos θ ఇది ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ అనమాట. ఏ ఎంత? 2√2 cos θ ఎంత? 45. సో 2√2 cos 45 వాల్యూ 1/√2, √2 క్యాన్సిల్ 2. ay అంటే ఎంత? a sin θ. a అంటే ఎంత? 2√2 sin θ వాల్యూ 45 degrees. సో వెర్టికల్ కాంపోనెంట్ వాల్యూ 2√2 1/√2 sin 45 వాల్యూ √2 క్యాన్సిల్ 2 m/s 2 m/s. సో అంటే ఈ డయాగ్రామ్ మొత్తం ఎలా మార్చేస్తానంటే ఆబ్జెక్ట్ యొక్క డయాగ్రామ్ని ఆబ్జెక్ట్ తీసుకుంటాను. హారిజాంటల్ వెలాసిటీ ఎంత వచ్చినట్టు? 2 m/s. వెర్టికల్ కూడా ఎంత వచ్చింది? 2 m/s. ఓకేనా. సో ఇక్కడ మరి మిర్రర్ కూడా మార్చేసుకోవాలి కదా. మిర్రర్ చెప్పండి వాల్యూస్. హారిజాంటల్ కాంపోనెంట్ ax = 5 cos 37
ay ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ 37 అంటే 5 sin 37. కాస్ 37 వాల్యూ ఎంత? కాస్ 37 వాల్యూ చెప్పాను ఇందాక 53. సో కాస్ 37 4 3 5 అంటే 5 into 4/5. సో 4 వస్తుంది. ఇది 5 into sin 37 3/5. 3/5 అంటే ఎంత? 3 m/s. ఇవి ఎవరి వాల్యూస్? మిర్రర్ యొక్క వాల్యూస్. అంటే ఈ డయాగ్రామ్ మొత్తం అరేంజ్ చేసేసి ఓకే హారిజంటల్ వెలాసిటీ ఎంత తీసుకోవాలి? ax 4 m/s, వెర్టికల్ వెలాసిటీ 3 m/s. అయితే ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 కేసెస్. కేస్ 1లో ఏంటి? ఆబ్జెక్ట్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అన్నప్పుడు ఫార్ములా ఏం అప్లై చేస్తాము? Vm is equal to Vi plus Vo/2. Vm ఎంత? వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్. పర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, 4 తీసుకోవాలి. 3 ఎందుకు తీసుకోలేదు? 3 అనేది అలాంగ్ ద మిర్రర్, 4 అనేది రైట్ సైడ్ అంటే పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నట్టు. మిర్రర్ పర్పెండిక్యులర్ కేసులో 4 మాత్రమే తీసుకోవాలి. 5 ఎందుకు తీసుకోవట్లేదు నేను? హారిజంటల్ కాంపోనెంట్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరిని? మిర్రర్ హారిజంటల్గా మూవ్ అయినప్పుడు మాత్రమే ఇమేజ్ పొజిషన్ మారుతుంది. ఎలాంగ్ ద మిర్రర్ వెళ్ళినప్పుడు మిర్రర్ పొజిషన్ ఎలాంగ్ ద ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి ఏమీ చేంజ్ అవ్వదు, చెప్పాను ఆల్రెడీ. సో విఐ ఎంతా తెలియదు. వివో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ 2/2. 2 4s are 8. విఐ ప్లస్ 2. విఐ ఈజ్ ఈక్వల్ టు 8 minus 2 ఎంత? 6 m/s. సో 6 m/s అంటే మనకి 2 hours రైట్ కదా. ఇక్కడ ఇమేజ్ ఉందనుకుందాము. ఇది 6 m/s. ఇది కేస్ 1. కేస్ 2 ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ప్యారలల్. మనకి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ప్యారలల్ కావాలి కదా. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యారలల్ ఎంత? 2. మిర్రర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిర్రర్ అనేది ఎఫెక్ట్ చేయదు మనకి. అలాంగ్ ద మిర్రర్ మూవ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ మిర్రర్ యొక్క వెలాసిటీ ఎఫెక్ట్ చేయదు, అందుకే 2 m/s. సో ఇలాగా వెర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు వెక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు 6 m/s కదా. 6 i cap ప్లస్ 2 m/s వెర్టికల్ అప్వర్డ్సా డౌన్వర్డ్సా? అప్వర్డ్సే కదా. 2 j cap. ఇది వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. మరి ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఇమేజ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. vi ఈజ్ ఈక్వల్ టు √6² + 2² 36 + 4 ఈక్వల్ టు √40 m/s. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ఇమేజ్. So this is about velocity of object in the mirror's case. Thank you. Please like, share and subscribe our videos.